సునాద స్వరము అక్టోబర్ 12. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సొనుగుచుండు సొనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడైన యెహోవా వాళ్లకు 12 కర్రలను తీసుకొని వాటిపైన వాళ్ళ పేర్లు రాయమని చెప్పాడు. ఆ కర్రలు తీసుకొని ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వారి కర్ర చిగురించును. మరి ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ మాటలన్నీ కూడా నేను మాన్పివేస్తానని ప్రభు చెప్పాడు. తర్వాత అందరూ కూడా ఆ కర్రలను తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు మరునాడు అహరోను కర్ర చిగురించింది. ఆ విధంగా దేవుడు తను ఏర్పరచుకున్న వ్యక్తులను అందరి ముందు చూపించి మరి వ్యతిరేకంగా ఉన్న ప్రతి మాటలన్నీ కూడా అణిచివేశాడు. మన దేవుడు ఏర్పరచుకున్న వారిని హెచ్చించి గణపరిచే దేవుడు. ఎవరినైతే ఆయన ఏర్పరచుకుంటాడో వారి కర్రలను చిగురింపచేసి వారి జీవితాలను అందరి ముందు గణపరుస్తాడు. ఎవరైతే విరోధంగా మాట్లాడతారో వారందరినీ కూడా వినబడకుండా మాన్పివేసే దేవుడు. అందుకే మనం దేవుని చేతికి అప్పగించుకోవాలి. అధికారమైన, నాయకత్వమైన, ప్రభుత్వాలు ఏవైనా కూడా దేవుని వల్లనే కలుగుతాయి. కాబట్టి వాటి కొరకు ప్రయాసపడకుండా దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయనే తగిన సమయంలో హెచ్చించి గణపరిచే దేవుడు. వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అణిచివేస్తాడు. మరి యేసుక్రీస్తు వ్యతిరేకంగా ఎందరో మాట్లాడారు. మరి ఆయన వడ్రంగి కుమారుడని, దయ్యం పట్టిన వ్యక్తి అని చెప్పి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు, సిలువకు అప్పగించారు. అయినప్పటికీ కూడా ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచి తన పునరుత్థాన శక్తిని అందరి ముందు కనపరిచాడు. మరి వ్యతిరేకంగా ఉన్న ప్రతి మాటలు కూడా అణిచివేయబడ్డాయి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11వ వచనంలో చదివినప్పుడు యేసుక్రీస్తు తన్ను తాను తండ్రి చేతికి అప్పగించుకున్నందున అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చింపబడ్డాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, నాయకత్వం, అధికారం దేవుడి నుండి కలుగుతుంది. ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడో వారిని చిగురింపచేసే దేవుడు. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రతి మాటను వినబడకుండా ఆయన మాన్పివేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించుకుందాం. మనకు దేవుడి అధికారం ఇచ్చి ఆయనే గొప్పగా హెచ్చించులాగున ఆయన సన్నిధిలో అప్పగించుకొని ఆయన బిడ్డలుగా సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరినైతే మీరు ఏర్పరచుకున్నారో వారి కర్రలను చిగురింపచేసి వ్యతిరేకంగా ఉన్న ప్రతి మాటను మీరే అణిచివేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.